మనం నూతన సంవత్సరం 2024 సంవత్సరం ఉగాది ఘడియ శ్రీ క్రోధినామ సంవత్సరం అల్లు అర్జున్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మరి సినీ కెరీర్లా పుష్ప అనే ఒక చిత్రం మాత్రం ఒక రేంజ్లో వెళ్ళింది, ఒక రేంజ్లో హిట్ అయింది, నంబర్ 1 స్థానంలో. అలాగే పుష్ప 2 కూడా హిట్ రాబోతుంది. ఆ చిత్ర విశేష బలాలు ఎలా ఉన్నాయో, వారి జ్యోతిష బలం ఎలా ఉందో, సినీ కెరీర్ విషయంలో ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఇవన్నీ అభిమానుల కోరిక మూలంగా, అల్లు అర్జున్ అభిమానుల కోరిక మూలంగా చూస్తున్నామండి. 2024 సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా వారి జాతక బలం ఎలా ఉందో, ఫ్యూచర్లో వారి జాతక బలంలో సినీ రంగంలో ఎలా ఉందో జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి జ్యోతిష బలం, మన్ని గారి జ్యోతిష బలం ఎలా ఉందో చూడు. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి జాతకంలో చెప్పాలంటే సంజీని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండి. చాలా వరకు బరువు బాధ్యతలు పడ్డాయి వారి పేరు మీద. పుష్ప చిత్రం చాలా వరకు మాత్రం బరువు తెచ్చిందండి, బాధ్యతలు కూడా తెచ్చింది. ఆ బరువు మోసే అవకాశం ఉంది, ఆ బాధ్యతలు కూడా మాత్రం వారు మోసే అవకాశం ఉంది. సగాని అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు. ముఖ్యంగా వారి జాతకంలో పుష్ప 1 కంటే మాత్రం పుష్ప 2 మాత్రం చాలా వరకు మాత్రం రాణించే అవకాశం ఉందండి. కలెక్షన్ల పరంగా, అలాగే చిత్రీకరణ పరంగా, పాటల పరంగా, నటన పరంగా నటీనటులు గొప్ప యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. అందులో ముఖ్యంగా సుకుమార్ డైరెక్షన్లో చిత్రం అంటే ఒక కళాఖండం లాంటి చిత్రం అండి. సుకుమార్ డైరెక్షన్లో మాత్రం మకర రాశి యోగబలం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మేషరాశి యోగబలం అల్లు అర్జున్ గారి జ్యోతిష బలం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా రాబోయే కాలంలో మాత్రం తమిళ డైరెక్టర్తో కూడా ఒక చిత్రం నటించే అవకాశం ఉంది. ఆ చిత్రం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం ఇంకా త్రివిక్రమ్ గారితో సినిమా తీసే అవకాశం ఉంది, చాలా వరకు కలిసి వస్తుంది. ఇంకా రాబోయే కాలంలో మాత్రం సందీప్ రెడ్డి వంగ గారితో కూడా ఒక చిత్రం నటించే అవకాశం ఉంది, చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి గారి జ్యోతిష బలం ప్రకారం కూడా వారి కాంబినేషన్ కలిసి వచ్చే అవకాశం ఉంది. త్రివిక్రమ్ గారితో కూడా కాంబినేషన్ వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ పుష్ప 2 తర్వాత ఇంకా సుకుమార్తో నటించే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా ఈ పుష్ప 2 చిత్రం మాత్రం చాలా వరకు అద్భుతమైన కళాఖండంగా నిలిచిపోయే అవకాశం ఉంది. కానీ పాటల పరంగా, సంగీత పరంగా, అలాగే పోరాటాల పరంగా, సాహిత్య పరంగా, మాటల పరంగా, చిత్రీకరణ పరంగా ముఖ్యంగా చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఒక తెలుగులోనే కాదు అన్ని భాషల్లో కూడా మాత్రం రాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం స్టైలిష్ స్టార్ పోయి ఐకాన్ స్టార్ చేసిన పుష్ప చిత్రం అండి. అలాగే ఈ పుష్ప 2 కూడా మాత్రం చాలా వరకు హిట్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ మాత్రం హిట్ అయ్యి మాత్రం నంబర్ 1 స్థానంలో నిలిచే అవకాశం ఉంది. మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం, వారి అభిమానులకు మాత్రం చాలా వరకు అలరించే అవకాశం ఉంది. హీరోలకు, హీరోయిన్లకు, అలాగే డైరెక్టర్కు, నిర్మాతలకు, అలాగే నటీనటులకు, సంగీత కళాకారులకు, గీత రచయిత రాసేవారికి, అలాగే కెమెరామ్యాన్లకు, అలాగే ఛాయాగ్రహణం చేసేవారికి అందరికీ మాత్రం చాలా వరకు పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా తగ్గేదిలే అన్న దానికంటే రేంజ్లో ఉంటుంది వారి జ్యోతిష బలం. ముఖ్యంగా వారి జాతకం అదృష్టం మాత్రం చాలా ఉందండి. సుకుమార్ గారి జ్యోతిష బలంలా, అలాగే మాత్రం అల్లు అర్జున్ గారి జ్యోతిష బలంలా ఈ చిత్రం మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ సంవత్సరం ఈ మండు వేసవిలో మాత్రం పండు వెన్నెల్లాగా ఉండే అవకాశం ఉంది. వేసవిలో మాత్రం వర్షాకాలం లెక్క మాత్రం కలెక్షన్ల వర్షం కురిసే యోగం ఉంది. చాలా వరకు అనుకూలమైన వాతావరణం అవుతుంది. పుష్ప 1 ఎలా హిట్ అయిందో, అందరినీ ప్రేక్షకుల్ని అలరించిందో, దానికి మించి మాత్రం అలరించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు కూడా వచ్చిన వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉన్నది. కానీ మాత్రం కథానాయకులకు అంటే హీరోయిన్లకు, హీరోలకు, సంగీత కళాకారులకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు చాలా వరకు మాత్రం ఈ చిత్రం మాత్రం లక్ష్మీప్రద యోగం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత తమిళ డైరెక్టర్తో కూడా నటించే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం సందీప్ రెడ్డి వంగ గారితో నటించే అవకాశం ఉంది. ఇంకా త్రివిక్రమ్ గారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి చిత్రంలో కూడా నటించే అవకాశం ఉంది, కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మళ్ళీ సుకుమార్ గారితో జ్యోతిష బలం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి, నటించే అవకాశం ఉంది. ఆ చిత్రం కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి పేరు మీద దృష్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం అమ్మవారికి పూజ చేయాలి, కులదేవతను పూజ చేయాలి, ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. వీరి అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, అలాగే మాత్రం సుకుమార అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మాత్రం పండితుల్ని కలుసుకొని లేదా మాత్రం సద్బ్రాహ్మణుల్ని కలుసుకొని శాంతి హోమం ఖచ్చితంగా మాత్రం చండీ హోమం
కులదేవత పూజ చేపించడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.